ఇప్పటి వరకు భారత పార్లమెంట్లో మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, నిర్మలా సీతారామన్ 8 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు 6 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది షణ్ముగం శెట్టి. అదేవిధంగా గణతంత్ర భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినది జాన్ మత్తయ్య. మరి ప్రధానిగా ఉంటూ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ముగ్గురు. ఆ ముగ్గురు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. మరి ఇందిరాగాంధీ ప్రత్యేకత ఏమిటంటే ఈమె బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ మరియు అదేవిధంగా మొదటి మహిళ ప్రధానమంత్రి. మరి రెండవ మహిళా ప్రధానమంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ప్రశ్నకు జవాబు A, B మాత్రమే.